ఏపీలో నేడు జరగబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేశారు. మహిళా సాధికారత దిశగా ఏపీ సర్కార్ మరో కీలక అడుగు వేస్తోంది. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాన్ని అధిగమించిన ప్రభుత్వం ఈ ఏడాది 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే స్త్రీ శక్తి స్కీమ్ 50 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని చేరుకుంది ప్రభుత్వం. మహిళలకు కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా ఉమెన్స్ డే నిర్వహణ కార్యక్రమం ఉండబోతుంది. డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ పేరు, లోగోను సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. సంక్షేమంలోనే కాదు, అభివృద్ధిలో కూడా మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తోంది ఏపీ సర్కార్. ఏపీలో ఇవాళ జరగబోతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో ఇప్పటికే మహిళా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళా సాధికారత దిశగా ఏపీ సర్కార్ మరొక కీలక అడుగు ముందుకేస్తోంది. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాన్ని అధిగమించినటువంటి ప్రభుత్వం ఈ ఏడాది 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే విధంగా లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్లబోతోంది. ఇప్పటికే స్త్రీశక్తి స్కీమ్ 50 కోట్ల ఫ్రీ ప్రయాణాల మైలురాయిని చేరుకుంది. మహిళలకు కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా ఉమెన్స్ డే నిర్వహణ కార్యక్రమం ఇవాళ ఉండబోతోంది. డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ పేరు, అదేవిధంగా లోగోను సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. సంక్షేమంలోనే కాదు, అభివృద్ధిలో కూడా మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తోంది ఏపీ సర్కార్.